ఏ పని అయితే 25 తర్వాత చేయడానికి ఉంటుందో అది మీరు 17 ఏళ్లకే చేయడంలో బిజీ అయిపోయారు. కానీ 17 ఏళ్ళప్పుడు చేయాల్సిన పని గురించి 26, 27 వచ్చినప్పుడు ఆలోచిస్తారు. మనిషికి డబ్బు ఎంత అవసరమో మీకు ఇప్పుడు అర్థం కాదు, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైతే మీరు రైల్వే స్టేషన్ లో నించుంటారో అండ్ మీ వైఫ్ చేతిలో ఒక పిల్లోడు ఇంకా బ్యాగ్ ఉంది అండ్ మీ చేతిలో 2 పిల్లలు ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి అండ్ మీరిద్దరు జనాలతో నిండిపోయిన జనరల్ లేదా స్లీపర్ క్లాస్ లోకి దూరడానికి ట్రై చేస్తారు. ఆ జనాల్లో మీ వైఫ్ మీద ఎవరో చేయబడింది లేదా ఆ జనాల్లో తను ఇరుక్కుపోయింది. కానీ మీ ఫోకస్ అక్కడ సీట్ సంపాదించడంలో ఉంది, వైఫ్ ని చూసుకోవడంలో కాదు. అండ్ కాలేజీలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి పర్సన్ అంటే ఒకవేళ ఎవరైనా మీ లవర్ ని చూసినా వాడు కళ్ళు తీసేసేంత కోపం. కానీ ఇప్పుడు అదే అమ్మాయి మీద ఎవరెవరో చేస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఇంకో చాయిస్ లేదు. మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ట్రైన్ లో ఏసీ ఆర్ ఫస్ట్ క్లాస్ లేదా ఫ్లైట్ లో తిరిగేంత డబ్బులు లేవు. కానీ ఇంకొక వైపు మీతో కలిసి తిరిగే ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఫ్లైట్స్ లో తిప్పుతున్నాడు, వాళ్ళ పార్ట్నర్ తో కార్స్ లో ట్రావెల్ చేస్తూ ఒక కంఫర్టబుల్ లైఫ్ ని గడుపుతున్నాడు. మీకు ఇప్పుడు తెలియదు కానీ అప్పుడు అనిపిస్తుంది నిన్న యంగ్ ఏజ్ లో బాగా చదువుకొని ఉండాల్సింది, ఫోకస్ చేయాల్సింది అని. ఎస్, మీకు ఇప్పుడు తెలీదు ఎందుకంటే మీరు బిజీ ఉన్నారు. ఏ టైంలో అయితే చదవాలో, ఏ టైంలో అయితే కష్టపడాలో ఆ టైంలో మీరు సోషల్ మీడియా, లవ్, వెబ్ సిరీస్, రీల్స్ స్క్రోల్ చేస్తూ బిజీ ఉన్నారు. నేను ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఇలానే టైం పాస్ చేస్తే మీ కలలన్నీ నిజమవుతాయని మీకు నిజంగా అనిపిస్తుందా? నిజం చెప్పండి. నాకు తెలుసు మీలో చాలా మంది మిడిల్ క్లాస్ లేదా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మీ ఫాదర్ కి తక్కువ ఇన్కమ్ వస్తుండొచ్చు, కానీ ఇదైతే నిజం. ఈ ఫ్యామిలీకి తను ఏం చేయగలరో అన్ని చేశారు. మీకు మంచి స్కూల్లో చదివించారు, బుక్స్ కొన్నారు, బట్టలు కొన్నారు. వాళ్ళ కోరికలన్నీ పక్కన పెట్టి మీకోసం సాక్రిఫైస్ చేశారు సో దాట్ మీరు మంచి పొజిషన్ లో ఉంటారు అని. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, కానీ ఈ సమయంలో మన దగ్గర ఉన్న చాలా విలువైన వస్తువు ఏంటో తెలుసా? ఏదైతే ఖర్చు చేయకూడదు అనుకున్నా కూడా ఖర్చు అయిపోతుంటుందో అదే సమయం. డబ్బులు మీ జేబులో ఉండి ఖర్చు చేయకపోతే అవి అలానే ఉంటాయి, కానీ టైం అలా కాదు. అది ప్రతి సెకండ్ జారిపోతూనే ఉంటుంది. ఈ రోజు మీకు 17 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఎప్పుడు 15 నుంచి 25 ఏళ్ళ నిరుద్యోగ అవుతారో మీకే తెలీదు. చిటికలా అయిపోతుంది. తర్వాత మీరే అంటారు నా తలరాతులో లేదు అని. ఫ్రెండ్స్, మనం హ్యాపీగా ఉండాలంటే డబ్బు కావాలి. అది ఎండలో నిలబడి కూలి పని చేసి సంపాదించవచ్చు, లేదా ఇప్పుడు బాగా చదివి హార్డ్ వర్క్ చేసి మనకి ఇష్టమైన జాబ్ చేస్తూ లేదా ఓన్ బిజినెస్ చేసి సంపాదించవచ్చు. చాయిస్ మీ చేతుల్లో ఉంది. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఒకవేళ మీ ఫాదర్ ఈ పనులు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద నాకు పూర్తి రెస్పెక్ట్ ఉంది. బహుశా వాళ్ళకి అవకాశం రాలేదు, కానీ మీకు వచ్చింది. ట్రస్ట్ మీ, ఒకవేళ మీరు మీ తలరాతని సరిగ్గా వాడుకుంటే మీరు మీ ఫ్యామిలీ తలరాతనే మార్చేయచ్చు. లైఫ్ లో 3-4 సంవత్సరాలు మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే మీ చేతి రాతలు మారిపోవాలి. చూడండి, నేను కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చా, అందులో నా తప్పు లేదు. కానీ ఒకవేళ నేను అదే పేదరికంలో అదే ఇంట్లో చనిపోతే అది నా తప్పే అవుతుంది. ఎందుకంటే నేను జీవితంలో ఏం చేయలేదు. ఏ అమ్మ నాన్న అయితే నా వేళ్ళు పట్టుకుని నడవడం నేర్పించారో, నా కోసం అన్ని చేశారో, వృద్ధాప్యంలో వాళ్ళ కోసం నేనేం ఇవ్వలేకపోయా. అది నా తప్పే కదా. నిజం చెప్పు, నువ్వు ఇది కోరుకోవట్లేదా? నీకు 25-26 ఇయర్స్ వచ్చాక మీ అమ్మకి నచ్చినన్ని చీరలు కొనాలి, అమ్మ నాన్నల్ని తిప్పడానికి ఒక మంచి కారు ఉండాలి, నీ కోసం ఒక మంచి ఇల్లు. ఇలాంటి కలలు నీకున్నాయా? ఎస్ ఆర్ నో? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పనా? నేను మా అమ్మకి నచ్చిన బంగారం, చీరలు కొన్నప్పుడు ఈ హ్యాపీనెస్ కోసం ఎంత కష్టపడినా తక్కువే అనిపించింది. మా నాన్నతో, నాన్న మీరేం టెన్షన్ పడకండి, ఇంట్లో ఖర్చులు మొత్తం నేను చూసుకుంటా అన్నప్పుడు ఇలాంటి ప్రౌడ్ మూమెంట్ కోసం కదా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. ఆ ఫీలింగ్ నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను నా లైఫ్ లో 50s లో కూడా పిల్లల కోసం పగలు రాత్రి కష్టపడుతున్న ఫాదర్స్ ని చూసా. నువ్వు ఇప్పుడు వేస్ట్ చేసే ప్రతి రోజు నీ పేరెంట్స్ ఫ్యూచర్ ని ఇంకా కష్టం చేస్తుంది. ఒకవేళ మీ తలరాతల్ని మార్చుకోవాలనుకుంటే ఒక్కటే మార్గం ఉంది, హద్దుకి మించి కష్టపడడం. కానీ నేను మీకు అందరిలా గుడ్డిగా కష్టపడమని చెప్పను, బికాస్ మీరు జస్ట్ మోటివేషన్ మీద డిపెండ్ అయితే ఎప్పటికీ కన్సిస్టెంట్ గా చదవలేరు. సో ఫస్ట్ మీ మైండ్ అండ్ బాడీని ట్రైన్ చేయాలి అండ్ దానికి హెల్ప్ అయ్యే 6 నాన్ నెగోషియబుల్ స్టెప్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ది మెడిటేషన్. జస్ట్ 5 to 10 minutes టైమర్ పెట్టుకొని కామ్ గా కూర్చోండి. మీ బ్రీత్ మీద ఫోకస్ చేయండి. ఇది మిమ్మల్ని మెంటల్లీ కామ్ చేసి ఓవర్ థింకింగ్, స్ట్రెస్ లాంటివి మీ నుంచి దూరం చేస్తుంది. రెండవది ఎక్సర్సైజ్. కేవలం 10-15 నిమిషాలు చాలు. పుషప్స్, స్కిప్పింగ్, రన్నింగ్ ఏం చేసినా మీ బాడీకి చెమట పట్టాలి. ఇది మీ బ్రెయిన్ ని అలర్ట్ చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. అండ్ మూడవది 1 క్లియర్ టాస్క్. ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఏం చదవాలి, ఏ టాస్క్ ఫినిష్ చేయాలో ముందే డైరీలో రాయండి. మీరు రాసిన టాస్క్ ని ఎలా అయినా సరే ఫినిష్ చేయండి. నాలుగవది డీప్ వర్క్. లో ఎనర్జీ
ఉంటే 25 మినిట్స్ వర్క్ 5 మినిట్స్ బ్రేక్, అండ్ హై ఎనర్జీ ఉంటే 50 మినిట్స్ వర్క్ 10 మినిట్స్ బ్రేక్. ఇలా చేయడం వల్ల బర్న్అవుట్ కాకుండా ఒక రోజులో చాలా హవర్స్ కాన్సన్ట్రేట్ చేయగలరు. అండ్ నెంబర్ 5, జీరో డిస్ట్రాక్షన్స్. గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది, బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, ఒక్క రిప్లై ఇచ్చి చదువుకుంటా? నో, మీ ఫోన్ ని ఎయిర్ప్లేన్ ఆర్ సైలెంట్ మోడ్ లో పెట్టండి. నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ లో ఉండాలి. దీనివల్ల తర్వాత చదువుదాంలే అనే ఆలోచన మీ మైండ్ లో రాదు. అండ్ నెంబర్ 6, రివార్డ్ యువర్ సెల్ఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సోషల్ మీడియా యూజ్ చేయండి, వెబ్ సిరీస్ చూడండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి, కానీ అది ఒక రివార్డ్ లో ఉండాలి. ఒకవేళ ఈ రోజు 4 to 6 అవర్స్ ఫోకస్డ్ గా చదివితే మీ ఫేవరెట్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే నెక్స్ట్ డే మీ టార్గెట్ రీచ్ అయ్యాకే. ఈ విధంగా మీ స్టడీస్ ని గేమ్ లా మార్చుకోండి. ఇన్ని గంటలు చదివితే నాకు ఈ రివార్డ్ వస్తుంది అనే ఆలోచన మిమ్మల్ని, మీ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఫ్రెండ్స్, మోటివేషన్ కొన్ని రోజులే, కానీ సిస్టమ్ కన్సిస్టెంట్ గా గెలుస్తుంది. అందుకే మీకు ఒక సిస్టమ్ షేర్ చేసా. మీరు ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో నా లైఫ్ మారబోతుంది, నేను చాలా ఫాస్ట్ గా మార్చుకుంటా అని, గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ మార్చడానికి ఎవరు రారు. నాకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు నా లైఫే మారిపోతుంది అని కలలకంటూ ఉంటే ఏం మారదు. మీరు యాక్షన్ తీసుకోవాలి. నిజం చెప్పండి, మీరు ఏదైతే ఆలోచించారో మీరు అదే చేస్తున్నారా? ఏదైతే మీరు ఆలోచించారో మీరు అదే ట్రాక్ లో ఉన్నారా? మీరు అనుకున్నట్టే మొత్తం అంతా జరుగుతుందా? లేదు కదా. మీ లక్ష్యం నుంచి ఎందుకు డిస్ట్రాక్ట్ అయ్యారు? మీ కళల్ని కూడా మర్చిపోయేంతలా మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తుంది? సోషల్ మీడియానా, లవ్వా, లేక నీ ఓన్ లేజినెస్సా? చెప్పు. నీకు తెలుసా, నువ్వు మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఒక్కసారి మిర్రర్ లో చూడు. నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఒక్కసారి అద్దంలో చూసుకొని నీకు నువ్వు అడుగు, ఏంటి నా లైఫ్ యొక్క కంట్రోల్ ని వేరెవరైనా తీసుకోగలరా? తీసుకోలేరు. నా లైఫ్ యొక్క కంట్రోల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. కానీ ఆ కంట్రోల్ ని ఎందుకు లూజ్ అయ్యా? ముందులా నేను ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నా? ఎవరెవరికైతే వాళ్ళ లైఫ్ ని ఎవరైనా వచ్చి మారుస్తారు అనిపిస్తుందో బహుశా వాళ్ళు ఎప్పుడు అద్దంలో చూడలేదు. మీ లైఫ్ ని కేవలం ఒకే ఒక్కరు మార్చగలరు, అది మీరే. ఈ వీడియో తర్వాత అద్దం ముందు నించొని మీకు మీరు అడగండి, నా లైఫ్ యొక్క కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? 24 years కి మీరు మీ ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా ఇదే కాంపిటీషన్ లో స్టక్ అవ్వాలనుకుంటున్నారా? మీ ఇష్టం. గుర్తుపెట్టుకోండి, మానవ పోరాటం కంటే గొప్ప లక్ష్యం ఇంకేదీ లేదు. పోరాడని వాడు మాత్రమే ఓడిపోతాడు. మనం మన అమ్మ నాన్నల హోప్ కన్నా ప్రతి కళ నిజం చేయాల్సిందే. ఆర్ యు రెడీ ఫర్ దట్? అయితే చెప్పండి, ఎస్, ఐఎమ్ రెడీ. ఈ వీడియోకి మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే, కానీ ఎంత వీలైతే అంత షేర్ చేయండి. దిస్ ఈస్ లోకేష్, సైనింగ్ ఆఫ్.